మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అనుకోని స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం వల్ల అది వృత్తికి సంబంధించి కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అనుకోని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంత తగ్గడం, ఖర్చులు అనే వాటి కొరకు కూడా రుణం చేసి మరీ ఖర్చులు చేసే పరిస్థితులు లాంటి వాతావరణం లాంటిది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి చేసే కృషి, అలాగే మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే విషయంలో అది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, మీ యొక్క మిత్రులు, చిన్ననాటి మిత్రులు మొదలైన వారితో చక్కటి సంభాషణ చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి సలహా సంప్రదింపులతో అనుకున్న పనులు సాధించడం మొదలైన వాటికి కూడా అవకాశం, అలాగే విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయాణాల కొరకు సంబంధించిన విషయాల్లో కూడా చర్చలు చేయడానికి కూడా అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ ఒత్తిడితో కూడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో కొంతవరకు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్న, వృత్తిపరమైన విషయాల్లో మాత్రం అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండడం మంచిది. అంటే అనవసరమైన విమర్శలకి దూరంగా ఉండడం కూడా చాలా అవసరం. ఆర్థిక విషయాలలో మాత్రం రావలసిన ధనం సమయానికి రావడంలో కొంత ఆగే అవకాశాలు లాంటివి, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఒకటి, అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దాంతోపాటుగా ఫిలసాఫికల్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడం, అలాగే మీ యొక్క ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మొదలైన వాటికి అవకాశం అనేది మనకి ఎక్కువ శాతం కనబడుతుంది. అలాగే ఆశించిన విషయాలలో, అంటే ఏదన్నా కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అవి ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇస్తుంది కనుక వీలైనంత వరకు విదేశాల్లో ఉండే స్వదేశీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వారితో మాట్లాడడం, అలాగే వ్యాపారపరంగా దూర ప్రదేశాల్లో ఉన్న మీ యొక్క వ్యక్తులు ఎవరితోనైనా సరే మీరు ఈ రోజున చర్చలు సాగించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మన వాళ్ళ భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయించాలి. ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, అలాగే ఎవరికన్నా సహకరించడానికి కూడా అధిక శాతం ధనాన్ని మీరు వెచ్చించవలసిన పరిస్థితులు వచ్చే పరిస్థితి ఒకటి. ధనాన్ని ఖర్చు పెట్టి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం రావడంలో కొంత చికాకులు లాంటివి ఉంటాయి కనుక ఏదైనా పెట్టడం వచ్చే పరిస్థితులు వచ్చినా కూడా పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు, ఎవరికన్నా మనం సహకరించవలసిన పరిస్థితిలో కూడా వీలైనంత వరకు రిటర్న్ ఆశించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనశ్శాంతి అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే సాంఘిక సంబంధాల విషయంలోనూ, అలాగే మీ యొక్క విజయం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కొంత అది మీకు ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన సోషల్ రిలేషన్స్ విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో, సంతానం యొక్క విషయంలో కావచ్చు, లేకపోతే ఇష్టమైన వ్యక్తులు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన వారి విషయంలో ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు ఉన్నప్పటికీ వారి కొరకు తీసుకున్న నిర్ణయాలు, వాటి కొరకు ఎక్కువ శాతం ఈరోజు దృష్టి కేటాయిస్తారంటే కంప్లీట్గా ఈ రోజున మీ యొక్క సంతానం, ఆత్మీయులు, ఆప్యాయమైన వ్యక్తులు, మీ భాగస్వామి మొదలైన వారి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కృషితో సాధిస్తారు.
అధిక శ్రమతో అనుకున్న విజయాలు సాధిస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా వృత్తి చేస్తున్నా లేకపోతే మీ కింద ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఏ విషయంలోనైనా ఎక్కువ శాతం కొత్త నైపుణ్యాలు పెంచుకునే విధంగా వారికైనా సరే, వారికి మీరు గైడెన్స్ ఇవ్వడమైనా సరే, దేనికైనా సరే అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఇంతకుముందు ఎక్కడన్నా రుణాలకు సంబంధించిన విషయాలున్నా కూడా వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనల మీద నియంత్రణ అనేది సరిగ్గా ఉండకపోవడం, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మరికొద్దిసేపటికే మార్చుకునే పరిస్థితి రావడం, పూర్తి స్థాయిలో విశ్వాసంగా కంప్లీట్గా తీసుకుంటున్నాను ఈ నిర్ణయం అనే విషయంలో ముఖ్యంగా అది మీ యొక్క పెట్టుబడులు, మీ యొక్క సంతానం, వీటికి సంబంధించిన విషయాలు, ధనాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలన్న విషయాలు మొదలైన వాటి మీద సరిగ్గా ఫోకస్ చేసి, అంటే తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. హృదయాందోళనల్ని అధిగమించాలి. అలాగే విందు వినోదాలు, ఇష్టపడిన వ్యక్తులని కలయిక, సంతానంతో కలిపి ఈ రోజుని ఇది చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ సంబంధమైన వాతావరణం కానీ, లేకపోతే గృహోపకరణాల కొనుగోలు కొరకు కానీ, గృహాన్ని రీమాడిఫై చేసుకునే విషయం కానీ మొదలైన వాటి కొరకు ఈ రోజున దృష్టి కేటాయించడం, మరికొంతమంది ఆల్రెడీ ఉండే భూమి, ఆల్రెడీ ఏదైనా భూమి ఉన్నట్లయితే ఆ భూమికి సంబంధించిన విషయాల్లో ఏదైనా అమ్మకాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు కానీ, భూమికి సంబంధించిన విషయాలు, స్వగ్రామ సందర్శన, లేకపోతే వ్యవసాయ భూమి మొదలైన వాటి కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేయడం మొదలైన వాటికి ఈ రోజున ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఖర్చు రిలేటెడ్గా భూమికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటి మీద ఎక్కువ అవకాశం. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాలు పొందడంలో స్వశక్తితో మీ అంతటి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామికి సహకరిస్తారు. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలని మీ యొక్క భాగస్వామితో చర్చించి వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు అనేవి ఈ రోజున అధికంగా ఉంటాయి. అలాగే ఆగుతూ వచ్చిన పనులు ఎలాగన్నా కంప్లీట్ చేయడానికి ఎక్కువ శాతం మీరు కృషి చేస్తారు. కానీ మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క ముఖ్యులైన మీ ఇంట్లో పెద్దవారు, అంటే తండ్రి కానీ, తండ్రి తరపు వారు కానీ, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క సహకారం మాత్రం మీరు చేసే కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో ఉండటం లేదని కొంత అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి. సమయానికి ధనం అందే విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే రావాల్సిన ధనం సమయానికి రావడంలో ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకమైన వైఖరిని చూపించే అవకాశం ఉన్న రీత్యా దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, దానివల్ల మాటలతో కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే మొదలైన ఏ విషయంలోనైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం కోసం ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు కొంత ఆలస్యం అవ్వడం బట్టి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక ఏదన్నా ఆలోచన మీ మైండ్లోకి వచ్చినప్పుడు వీలైనంతవరకు దాని మీద తగిన విధంగా ఫోకస్ చేసి దాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన సంబంధమైన విషయాల్లో వారిని కలవడానికి కానీ, వారితో చర్చించడం కానీ, వారు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయడానికి సంబంధించిన చర్చలు లాంటివి జరగడం అనేది వారి కొరకు ఎక్కువ స్థాయిలో, అంటే వారికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వారి పేరు మీద చేయడానికి, లేకపోతే వారి కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. విద్యార్థులు మాత్రం విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేయాలి. దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది.